హలో గైస్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో క్లారిటీగా చూద్దాం. ప్రతి అంశాన్ని కూడా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇవాళ కూడా హిందూ న్యూస్ పేపర్ని తీసుకున్నారు. మనకేంటి ఇవాళ 11th మేకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్. సో ఇవాళ ఫస్ట్ టాపిక్ చూస్తే రవీంద్రనాథ్ మనకి అస్సాం టు బ్యాన్ పాలిగామీ. సో పాలిగామీ అనే అంశాన్ని అస్సాం స్టేట్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఏ కమ్యూనిటీ అయినా సరే, సో ఆ రాష్ట్రంలో ఏ కమ్యూనిటీ అయినా సరే పాలిగామీకి నాట్ అలో అని చెప్పేసి చెప్తున్నారు. సో మన ఇండియాలో ఏ రిలీజియన్స్కి పాలిగామీ అనేది అలో లేదు, ఏ రిలీజియన్స్కి అలో ఉందో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ కాన్సెప్ట్ చూద్దాం, వార్తలు ఎందుకు అనేది చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అస్సాం గవర్నమెంట్ విల్ సూన్ మూవ్ టు బ్యాన్ ది ప్రాక్టీస్ ఆఫ్ పాలిగామీ త్రూ ది లెజిస్లేటివ్ యాక్షన్. సో ఇక్కడ లెజిస్లేటివ్ యాక్షన్ తీసుకుంటున్నారు. అసెంబ్లీ ద్వారా ఒక రెజల్యూషన్లా తీసుకొచ్చేసి వాళ్ళు లెజిస్లేటివ్ యాక్షన్ ద్వారా దీన్ని బ్యాన్ చేస్తున్నారు. అక్రాస్ స్టేట్ అనమాట. ఆల్ కమ్యూనిటీస్, ఇంకే కమ్యూనిటీ కూడా పాలిగామీని ఫాలో అవ్వకూడదు. సో మామూలుగా పాలిగామీ అంటే మీకు తెలుసు కదా, పాలిగామీ అంటే ద యాక్ట్ ఆఫ్ కస్టమ్ ఆఫ్ మెయింటైనింగ్ మోర్ దాన్ వన్ స్పైస్ అట్ ది సేమ్ టైం. సో ఒకే టైంలో ఎక్కువ మంది భార్యలు ఉండటం, సో ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకోవాలన్నమాట. ఒక మేల్ వచ్చేసి సో మోర్ దాన్ 2 వైఫ్స్ ఇలా ఉంటారనమాట. సో భార్యలు అనే వాళ్ళు ఎక్కువ మంది చేసుకుంటాడు. సో చేసుకోవడం వల్ల దాన్ని పాలిగామీ అంటారు. సో ఒక మేలు చాలా మంది ఉమెన్స్ని పెళ్లి చేసుకోవడాన్ని పాలిగామీ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. ఇక్కడ ఒక మేలే ఉంటారు, సో ఫిమేల్స్ ఎక్కువ ఉంటారు. సో దాన్ని పాలిగామీ అంటారు. మామూలుగా మనకి ఈ చట్టం కింద చూసుకుంటే ద హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటైతే ఉంటుంది ఇక్కడ. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి 1955లో తీసుకొచ్చారు. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారము హిందూసు, బుద్ధిస్టు, జైన్సు, సిక్స్ వీళ్ళందరూ కూడా పాలిగామీ నాట్ అలో. సో పాలిగామీ లేదు, సో ఒకరినే మ్యారేజ్ చేసుకోవాలి, పాలిగామీ అనేది వైడ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ ఈ చట్టం ప్రకారము క్లియర్గా చెప్పారనమాట. సో ఏ చట్టం ప్రకారం అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1950 ప్రకారం. సో ఎవరెవరంటే హిందూసు, సో బుద్ధిస్టు, సిక్స్ అండ్ జైన్సు. సో వీళ్ళందరూ కూడా, సో హిందూసు, బుద్ధిస్టు, సిక్స్, జైన్సు, సో వాళ్ళందరినీ అంటే బుద్ధిస్టు, జైన్స్, సిక్స్ను కూడా వాళ్ళని హిందూస్ లాగా ట్రీట్ చేస్తారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది అమలుపరుస్తుంది. కాబట్టి పాలిగామీ అనేది లేదని చెప్పేసి కమిటీకి చెప్పారు. సో వాట్ అబౌట్ ముస్లిమ్స్? సో ముస్లిమ్స్కి మాత్రం షరియా లా అనేది ఉందన్నమాట. షరియా లా ప్రకారం ఒక ముస్లిం మ్యాను మోర్ దాన్ 4 వైఫ్స్ కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మ్యారీ అండ్ మెయింటైన్ ది మోర్ దాన్ 4 ఉమెన్. సో 4 ఉమెన్ కూడా మ్యారేజ్ చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి షరియాలు అనేది చెప్తుంది. అంటే ఇక్కడ అన్ని కమ్యూనిటీస్కి ఈక్వల్గా ఒకే చట్టం అనేది లేదు, పాలిగామీలో ఒకే చట్టం అనేది లేదనమాట. అంటే ఇప్పుడు ముస్లిమ్స్ అనేవాళ్ళు షరియా ప్రకారము మోర్ దాన్ 4 వైఫ్స్ని కూడా మ్యారీ అండ్ మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ హిందూ, బుద్ధిస్టు, సిక్స్, జైన్స్కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1915 ప్రకారం వాళ్ళు చేసుకోకూడదు అనమాట. పాలిగామీ అనేది బ్యాన్ కంప్లీట్గా ఈ కమ్యూనిటీకి సంబంధించి. కానీ ఇస్లాంలో కమ్యూనిటీలో ఇక్కడ ఇంకా వచ్చేసి పాలిగామీ అనేది కంప్లీట్గా బ్యాన్ అయితే లేదు, ఎందుకంటే వాళ్ళు షరియాలని ఫాలో అవుతున్నారు కాబట్టి. సో అందువల్లనే ఈ ఇష్యూ అనేది కాంట్రవర్సీ అవుతుందన్నమాట. సో ఇస్లాంకి సపరేట్ లా కావచ్చు, తర్వాత కొన్ని ట్రైబల్స్ కమ్యూనిటీకి సంబంధించి ఇట్లా కాకుండా దేశమంతా ఒకే చట్టం ఉండాలి, మనం అంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు ఒకే చట్టం ఉండాలి కదని చెప్పేసి కొంతమంది ఈ కాంట్రవర్సీని తీసుకొస్తున్నారు. దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. సో మనం చదువుతాం కదా యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూసీసీ ఆర్టికల్ 44. సో ఆర్టికల్ 44 ఉంది కదా యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి చట్టం. ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ చట్టం అనేది సమానంగా ఉంటుంది. సమానం అనమాట, అన్ని హక్కులు, అన్ని రైట్స్ సమానమే. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాలిగామీ ఇష్యూలో ఈ కమ్యూనిటీస్కి లేదు, ఈ కమ్యూనిటీ మాత్రం చేసుకోవచ్చు. ఇట్లా కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మనకి ఆ డివోర్స్ కూడా చూడండి, ఇంతకుముందు ఇస్లాంలో ట్రిపుల్ తలాక్ అని చాలా కాంట్రవర్షియల్ థింగ్ ఉండేది, దాన్ని సుప్రీంకోర్టు కంప్లీట్గా బ్యాన్ చేయించింది. ఇప్పుడు మనకి హిందూ మ్యారేజ్ ప్రకారం డివోర్స్ సంబంధించిన యాక్ట్స్ ఉంటాయి, ఒక కోర్టు ద్వారా ఒక రెజల్యూషన్ ద్వారా జరుగుతుంది. ఇట్లా కాకుండా అన్ని మతాలకి, అన్ని రిలీజియన్స్, అన్ని క్యాస్ట్లకి మొత్తానికి కూడా ఒకే చట్టం ఉండాలనేది దీని యొక్క కాన్సెప్ట్ ఉన్నారు యూనిఫామ్ సివిల్ కోడ్. కాబట్టి దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వల్ల రిలీజియన్స్ ప్రకారం పక్కన పెట్టేస్తే కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయన్నమాట. ట్రైబల్ కల్చర్ని మనం దెబ్బతీసినట్టుగా కూడా ఉంటుందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తున్నారన్నమాట. అంటే మనది డైవర్సిఫై కంట్రీ కాబట్టి ట్రైబల్స్కి బాగా అఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది. అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకా ఇండియా వైడ్ ఇంప్లిమెంట్ చేయలేదన్నమాట. సో కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, గోవా కావచ్చు, ఉత్తరాఖండ్, ఇట్లాంటి రాష్ట్రాలు కొన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఇట్లా. సో అందువల్ల ఈ పాలిగామీ అయితే అస్సాం గవర్నమెంట్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది. సో పాలిగామీ బ్యాన్ చేయడం మంచి విషయం, సో మంచి విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అస్సాం రాష్ట్రం అయితే దీన్ని బ్యాన్ చేస్తుంది అనమాట. ఇది అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సో ఓపెన్ నెట్వర్క్ ఫర్ ది డిజిటల్ కామర్స్. సో ఓఎన్డీసీ అని చెప్పేసి రీసెంట్గా ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన ఈ కామర్స్ పోర్టల్ వచ్చింది కదా. సో దాని గురించి అయితే చూద్దాం.
సో మనకి మామూలుగా డెలివరీస్ తెలుసు కదా, డెలివరీ ఎవరు చేస్తారు మనకి స్విగ్గీ ఒకటి జొమాటో. సో వీళ్ళు ఈ మధ్య సామాన్యుల మీద విపరీతమైన భారం వేస్తున్నారు. స్విగ్గీ జొమాటో వాళ్ళు విపరీతమైన కమిషన్స్ తీసుకుంటున్నారు. సో ప్రజల నుంచి మళ్ళీ ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి ₹2 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము మోనోపాలీ చేస్తున్నాము, మాకంటే కాంపిటీటర్స్ లేరు అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ఛార్జెస్ అనేది వేయడము, ప్రతి సామాన్యుడిని చాలా వరకు ఆ కమిషన్స్ వల్ల చాలా విచార వ్యక్తం కూడా చేస్తున్నారు. ఎందుకంటే విపరీతమైన కమిషన్స్, మీరు చూడండి ఫుడ్ ఐటమ్ కాస్ట్ ఎంత ఉంటుంది, వీళ్ళు చేసేది ఎంత ఉంటుంది. సో ఇట్లా వీళ్ళు విపరీతమైనటువంటి ఈ విధంగా ఉన్న టైంలో ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఇదే టైంలో ఓఎన్డీసీని తీసుకొచ్చింది. సో ఓఎన్డీసీని తీసుకురావడం దెబ్బతో సో స్విగ్గీ జొమాటోకి వణుకొచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇక్కడ లో ప్రైసెస్లోనే సేమ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక చికెన్ బర్గర్ పెట్టుకున్నారు. సో చికెన్ బర్గర్ అనేది మీరు డెలివరీ పెట్టుకున్నప్పుడు మీకు స్విగ్గీ జొమాటోలో ₹200 చూపిస్తే ఓఎన్డీసీలో మీకు ₹150కే వస్తుంది. అంటే ₹50 సేవ్ అవుతుంది కదా, తక్కువ ప్రైస్లో వస్తుంది అనమాట. అంటే ఇక్కడ కమిషన్స్, ఓఎన్డీసీలో మీకు కమిషన్స్ కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, ప్రతిదీ కూడా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు కంపేర్ టు ది స్విగ్గీ జొమాటో. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళ మోనోపాలికి అయితే చెక్ పెట్టడానికి గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం అనేది ముందుకు వచ్చి ఈ సైట్ని తీసుకొచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే సామాన్యుల మీద భారం పడకుండా ఉంటుంది. సో మన సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది. సో చూద్దాం దీనికి సంబంధించి. ఓఎన్డీసీ అంటారు. ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ ది డిజిటల్ కామర్స్. సో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి దీనికి అబ్రివేషన్ అనమాట. సో ఈజ్ గ్రాడ్యువల్లీ ఛాలెంజింగ్ ది డొమెస్టిక్ ఆఫ్ ది డామినెన్స్ ఆఫ్ ది జొమాటో అండ్ స్విగ్గీ. సో జొమాటో స్విగ్గీ అనేది విపరీతంగా వాళ్ళు ఇష్ట ప్రకారం మోనోపాలీ అయిపోయింది. సో మోనోపాలీ అయితే అయిపోయింది అనమాట. వాళ్ళు కమిషన్స్ కావచ్చు, ఛార్జెస్ కావచ్చు, ఇట్లా పెంచేయడము. చూడండి ఇప్పుడు ప్లాట్ఫామ్ ఫీ అని ₹2 పెట్టారు మళ్ళీ కొత్తగా. అంటే ఉన్న కమిషనే కాకుండా మళ్ళీ ₹2 ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి పెడుతూ ఉన్నారు. ఇట్లా అనమాట. ఆ ₹2 వల్ల ఒక్కొక్కరికి జొమాటో స్విగ్గీ వాళ్ళకి మంత్కి 90 crores వస్తుందన్నమాట. సో 90 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తారు నెలకి. ఏది ఆ ₹2 మనం పే చేసే ఒక్కొక్క డెలివరీకి ₹2 ప్లాట్ఫామ్ పే చేస్తాం కదా, దానివల్ల మోర్ దాన్ సో 90 crores ఇన్కమ్ వస్తుందని చెప్పేసి కొన్ని విశ్లేషణలు కూడా చెప్తున్నారు, మన ఎకనామిక్స్ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చెక్ పెట్టడానికి గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చింది. ఇక్కడ చూడండి ఇదేంటి, ఓఎన్డీసీ అనేది నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్. సో నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIT ఉంది కదా. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉంది కదా. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది DPIT అని. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి ఉంటుంది కదా, వాళ్ళు తీసుకొచ్చారు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు అయితే తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి కరెంట్లీ దీంట్లో ఏ ఉన్నాయి. సో మనకి మామూలుగా మనకి రెస్టారెంట్ కావచ్చు, ఉంటాయి కదా, స్టోర్స్ ఉంటాయి కదా, అవి ఏవేవి ఓఎన్డీసీలో ఎప్పుడో రిజిస్టర్ అయి ఉన్నాయంటే మనకి చూడండి పేటిఎం మాల్ ఉంది. మీరు పేటిఎం మాల్లోకి వచ్చి ఫుడ్ కావచ్చు, క్లాత్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, గ్రోసరీ కావచ్చు, మీకు ఏ ఐటమ్ కావాలని కూడా మీరు అక్కడ నుంచి పెట్టుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీషో, సో మీకు తెలుసు కదా పేటిఎం మాల్ ఒకటి, మీషో తెలుసు కదా, క్లాత్ బ్రాండ్ చాలా ఫేమస్, క్లాత్కి చాలా ఫేమస్ ఇది మీషో. అంటే మధ్యతరగతి వాళ్ళకి తక్కువ ప్రైస్లోనే మనకి ఇస్తూ ఉంటుంది. సో మీషో ఒకటి, నెక్స్ట్ మ్యాజిక్ స్పిన్, నెక్స్ట్ మై స్టోర్ కావచ్చు, క్రాఫ్ట్స్ విల్లా, తర్వాత స్పైస్ మనీ ఇవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి, ఆల్రెడీ ఓఎన్డీసీలో ఉన్నాయి. మీరు అందరూ కూడా చెక్ చేయండి. ఓఎన్డీసీలో మీకు ఈ చికెన్ బర్గర్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏ ఐటమ్ అయినా సరే, క్లాత్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా డిస్కౌంట్లో వస్తున్నాయి. నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను ఓఎన్డీసీ. ఎందుకంటే మీకు సామాన్యుల మీద భారం పడకుండా గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ అయితే రావడం జరిగిందన్నమాట. సో ఇటువంటి వాటికి మనం ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి భారం పడకుండా, కమిషన్స్ లేకుండా ఇలా మనకి కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి. సో మీరు ఓఎన్డీసీ కూడా ట్రై చేయండి ఒకసారి, చూడండి. దీని గురించి సంబంధించి గూగుల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ మినిస్ట్రీ తీసుకొచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనే వాళ్ళు DPIT డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా, సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రమేష్ నరేంద్ర మోదీ ఆయన పేరునైతే ప్రస్తావించి సెలబ్రేషన్స్ అనేది చేశారు కదా. ఇప్పుడు అందువల్ల ఇది వార్తలకు అయితే ఉందన్నమాట. సో ఆయన నోబెల్ లాటరేట్ అంటే నోబెల్ బహుమతి వచ్చినటువంటి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ బర్త్డే జయంతి సందర్భంగా చేస్తున్న యానివర్సరీ. అయితే ఆయన గురించి చూద్దాం కొంచెం ఇన్ఫర్మేషన్. సో ఈ వాజ్ ఏ వరల్డ్ రినోడ్ పోయిట్, లిటరేచర్ తర్వాత వచ్చేసి ఫిలాసఫర్ అండ్ ఏషియాస్ ఫస్ట్ నోబెల్ లాటరేట్. సో మన ఏషియాలోనే, ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి గ్రహీత, నోబెల్ బహుమతి గ్రహీత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిసారిగా ఏషియన్ కాంటినెంట్లోనే నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. ఆయన ఏషియాలోనే కాకుండా నాన్ యూరోపియన్ కూడా. సో అప్పటి వరకు ఏషియన్ నుంచి ఎవరు లేరు, అందరూ కూడా యూరోపియన్స్ ఉన్నారు మోస్ట్లీ ఏది నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు ఆ టైంలో. ఫస్ట్ నాన్ యూరోపియన్ కూడా ఎవరంటే ఈయన అనమాట. సో ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ చూడండి, హీ వాజ్ బోర్న్ ఇన్ ది కోల్కతా. సో బోర్న్ కోల్కతా ఇన్ ది May 9th, 1867. సో మే 7వ తేదీన ఈయన 1861లో
కోల్కతాలో జన్మించారు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో జన్మించారు. సో ఈ వాజ్ ది సన్ ఆఫ్ ది దేవేంద్రనాథ్ ఠాగూర్. సో మీకు దేవేంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా, తత్వబోధిని పత్రిక, మనకి సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఉంటాయి కదా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. సో మనకి మోడర్న్ ఇండియన్ ఆధునిక భారత చరిత్రలో కొన్ని సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ వస్తాయి, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. సో అంటే మనకి సంఘ సంస్థకు సంబంధించినటువంటి మనకి ఈ సామాజిక సంక్షేమం కోసం కొన్ని మూమెంట్స్ వస్తాయన్నమాట. సో ఆ మూమెంట్స్లో ఆర్య సమాజు, బ్రహ్మ సమాజు ఇలా వస్తాయి కదా, వాటిలో తత్వబోధిని పత్రికని నడుపుతూ ఉంటారు ఎవరు, దేవేంద్రనాథ్ ఠాగూరు. తర్వాత బ్రహ్మ సమాజ్ కూడా ఈయన హెడ్ అవుతాడు అనమాట. సో ఈయన హెడ్ అయిన తర్వాత కేశవ్ చంద్రసేన్ని హెడ్గా పెడతాడు. కాకపోతే కేశవ్ చంద్రసేను వాళ్ళ కూతురికి బాల్య వివాహం చేస్తాడు ఒక మహారాజుతో, అందువల్ల అతన్ని తొలగిస్తాడు అనమాట. తర్వాత ఎవరు, దేవేంద్రనాథ్ ఠాగూర్ అతన్ని తొలగిస్తాడు. సో తత్వబోధిని పత్రిక ఎవరిదంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఈయన దేవేంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ది రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. సో ప్రామినెన్స్ ఫిలాసఫర్ ది రిలీజియస్ రిఫార్మర్. సో తర్వాత మనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. మనకి ఈయనకి నోబెల్ ప్రైజ్ దేనికి ఇచ్చారంటే లిటరేచర్కి ఇచ్చారు. సో లిటరేచర్ సాహిత్యానికి, సో లిటరేచర్కి ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ లిటరేచర్ ఏంటంటే గీతాంజలి. సో గీతాంజలి అని చెప్పేసి ఒక నావెల్లా రాస్తాడు అనమాట. గీతాంజలి అని చెప్పేసి ఒక నావెల్ రాస్తాడు, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చదవండి దాని గురించి. గీతాంజలి చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఈ గీతాంజలికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లిటరేచర్ పరంగా అయితే ఈ నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో లిటరేచర్ పరంగా ఇచ్చారు, సాహిత్యంలో ఇచ్చాడనమాట. ఈయన ఫస్ట్ నాన్ యూరోపియన్ కూడా, యూరోపియన్ కాకుండా అప్పటి వరకు అందరికి యూరోపియన్స్కి వస్తున్నాయి కదా, నాన్ యూరోపియన్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏషియన్ కాంటినెంట్లోనే, మన ఏషియాలోనే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చింది కూడా ఈయన అనమాట. సో తర్వాత మన ఇండియాకి ఈయన తర్వాత సర్ సివి రామన్ కూడా సైన్స్ ప్రకారం ఆయన కూడా రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు ఆయనకు కూడా నోబెల్ ప్రైజ్ వస్తూ వస్తున్నమాట. తర్వాత అందరికీ మన ఇండియాకి చాలా మంది కూడా నోబెల్ ప్రైజ్లు అయితే వచ్చాయి. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కోకో ఐలాండ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ కోకో ఐలాండ్స్ అనేవి ఎందుకు వార్తల్లో ఉన్నాయి, వీటి యొక్క లొకేషన్ ఎక్కడ ఉంటుంది, వీటి గురించి మనం క్లారిటీగా చూద్దాం. ఇక్కడ చూడండి, అమిడ్ రీసెంట్ రిపోర్ట్స్ ఆఫ్ ది సస్పీషియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ అట్ ది మైన్మార్స్ కోకో ఐలాండ్స్ అండ్ MQ-9 drone leased. So MQ-9 drone leased by the Indian Navy was recently seen reconnecting the nearly areas of the Andaman Nicobar Islands. సో మామూలుగా ఈ ఎగ్జాక్ట్లీ ఇందువల్ల ఇది వార్తలో ఉందన్నమాట. సో కోకో ఐలాండ్స్ ఎందుకుందంటే సస్పీషియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అప్గ్రేడ్ అవుతుంది ఎట్ మైన్మార్స్ కోకో ఐలాండ్స్ అని చెప్పేసి అంటే సస్పీషియస్ అనుమానితమైనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవుతుంది కోకో ఐలాండ్స్ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చిందనమాట. దానివల్ల మన ఇండియన్ నేవీ అనేది అలర్ట్ అయింది. నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి చాలా దగ్గరగా ఉంటుంది కోకో ఐలాండ్స్. సో ఈ కోకో ఐలాండ్స్ ఎవరి అంటే ఇది ఎక్కడ ఎగ్జాక్ట్లీ మనకి బే ఆఫ్ బెంగాల్లో ఉంటాయి. సో బంగాళాఖాతంలో ఉంటాయి అనమాట కోకో ఐలాండ్స్. సో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లొకేట్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్. సో మనకి చూడండి, మనకి ఇలా అండమాన్ ఐలాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ అండమాన్ ఐలాండ్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇవి అండమాన్ ఐలాండ్స్ అనమాట. అండమాన్ అంటూ నికోబారు ఐలాండ్స్ అయితే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది. సో ఇది కోకో ఐలాండ్స్ అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది కోకో ఐలాండ్స్. సో కోకో ఐలాండ్స్ ఈ మైన్మార్కి సంబంధించిన అనమాట. ఏ దేశానికి సంబంధించింది అంటే కోకో ఐలాండ్స్ వచ్చేసి మైన్మారు. ఇక్కడ కోకో ఛానల్ ఉంటుంది. సో దీన్ని కోకో ఛానల్ అని చెప్పేసి పిలుస్తారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని కోకో ఐలాండ్స్ని డివైడ్ చేస్తుంది అంటే కోకో ఛానల్ అనేది డివైడ్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ కోకో ఐలాండ్ అనేది సిచ్యువేటెడ్ నార్త్ ఆఫ్ ది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఉత్తరాన కోకో ఐలాండ్స్ ఉంటుంది, నియర్ టు ది మైన్మార్ అనమాట. మైన్మార్కి దగ్గరగా ఉంటుంది. ఈ కోకో ఐలాండ్స్ మొత్తం కూడా ఏ కంట్రీ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటుందంటే మైన్మార్ కింద అయితే ఉంటాయన్నమాట. సో చూడండి, Great Coco Island is the largest group, lies at the just 55 kilometers from the India. So strategic Andaman Nicobar Islands. అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి జస్ట్ 55 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. మైన్మార్ దేశం దీన్ని పరిపాలిస్తూ ఉంటుంది. ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అన్నమాట ఇది. సో బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి కనెక్ట్ అవ్వడానికి కోకో ఐలాండ్స్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా? ఈ కోకో ఛానల్ గుర్తుపెట్టుకోండి. కోకో ఛానల్ చాలా ఇంపార్టెంట్. కోకో ఛానల్ అనేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కోకో ఐలాండ్కి మధ్యలో అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ దీన్ని చూడండి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది యాంగాన్. సో యాంగాన్ రీజన్ ఆఫ్ ది మైన్మార్. సో మైన్మార్కి సంబంధించిన యాంగాన్ రీజన్ ఉంటుంది. దాంట్లో ఇది పార్ట్ అనమాట. కోకో ఐలాండ్ అనేది పార్ట్గా ఉంటుంది. తర్వాత చూడండి, జాగ్రఫికల్గా, సో జియోలాజికల్లీ, సో మన జియాలజికల్ స్టడీ ప్రకారం చూసుకుంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ డివిజన్ ఆఫ్ ది అరక్ మౌంటైన్స్. సో అరక్ మౌంటైన్స్ ఆర్ రాకిన్ మౌంటైన్స్. మనకి అరక్ యోమా మౌంటైన్స్ అంటాం కదా. సో మైన్మార్లో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ హిమాలయ స్ట్రెచ్గా వస్తాయన్నమాట. హిమాలయను స్ట్రెచ్గా వచ్చేసి ఈస్టర్న్ హిల్స్ ఉన్నాయి కదా, పూర్వాంచల్ హిల్స్, అక్కడి స్ట్రెచ్గా మైన్మార్ నుంచి వచ్చి అండమాన్ నికోబార్తో కనెక్ట్ అయి ఉంటాయి. సో అరక్ యోమా హిల్స్ అంటారు మైన్మార్లో. దాని యొక్క ఎక్స్టెన్షన్ వర్షనే ఈ కోకో ఐలాండ్స్ అనమాట. అరక్ యోమా లేదా రాకిన్ మౌంటైన్స్ కూడా పిలుస్తారు. సబ్మెర్జ్డ్ యాజ్ ది చైన్ ఆఫ్ ది ఐలాండ్స్, బే ఆఫ్ బెంగాల్,
ఫర్ ది లాంగ్ స్ట్రెచ్ అండ్ ఎమర్జెన్సీ అగైన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో ఇది మనకి మయన్మార్ నుంచి ఒక స్ట్రెచ్ లా వచ్చి ఇక్కడ కోకో ఐలాండ్స్ అనేది ఏర్పడుతుంది. సో తర్వాత ఇక్కడ నుంచి అండమాన్ ఐలాండ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఇక్కడ నుంచి అండమాన్ ఐలాండ్స్ అనేవి ఇట్లా ఒక చైన్ ఆఫ్ ఐలాండ్స్కి అయితే ఏర్పడతాయి. సో అంటే ఇది అరక్యోమా ఎక్కడ ఉందంటే మయన్మార్లో ఉంటుంది. ఒక మౌంటైన్ స్ట్రెచ్ అనమాట, మౌంటైన్ యొక్క శ్రేణి, పర్వత శ్రేణి అది. దానికి ఎక్స్టెన్స్నే కోకో ఐలాండ్స్ ఒక ఎక్స్టెన్స్నే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఇది జాగ్రఫికల్గా. తర్వాత దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సేమ్ టోపోగ్రఫీ యాజ్ ది ఇండియన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఎగ్జాక్ట్లీ దీని యొక్క టోపోగ్రఫీ కూడా ఎలా ఉంటుంది? సో దీని యొక్క టోపోగ్రఫీ ఎలా ఉంటుందంటే మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ టోపోగ్రఫీ ఎలా ఉంటుందో కోకో ఐలాండ్స్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇది కోకో ఐలాండ్స్ ఏ దేశానికి సంబంధించినంటే మయన్మార్ దేశానికి అయితే సంబంధించినవి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి వార్తలో ఉంది. సో దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడ ఉంది, ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో రీసెంట్గా ఏమైందంటే 3 poachers వర్ రీసెంట్లీ అరెస్టెడ్ ఇన్ ది దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో వేటగాళ్ళు ఉంటారు కదా, వేటగాళ్ళు అంటే జంతువులను చంపి ఏనుగు కూరలు, మనకి ఏనుగు దంతాలు కావచ్చు, రినోసర్స్ సంబంధించిన హార్న్ కావచ్చు, తర్వాత జింకలకి సంబంధించి పులి చర్మాలు, ఇట్లాంటివి ఎక్కువగా వేటగాళ్ళు వేటాడి హంటింగ్ చేసి ఈ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు పోచర్స్. వాళ్ళని 3 poachers అయితే ఈ దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో అరెస్ట్ చేశారు. రీసెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అనే వాళ్ళు అరెస్ట్ చేశారు. అందువల్ల ఇది వార్తల్లో వచ్చింది, హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. అయితే ఈ దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, దీనికి ఇంపార్టెంట్ ఎనిమల్స్ ఏమన్నాయి చూద్దాం. సో ఇట్ ఈస్ సిచ్యువేట్ ఇన్ ది బార్గఢ్. సో బార్గఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశా. సో ఒడిశా రాష్ట్రంలోని బార్గఢ్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది దిబ్రూగఢ్ కాదు. సో దిబ్రూగఢ్ కాదు, దిబ్రూగఢ్ అనేది అస్సాంలో ఉంటుంది. ఇది దెబ్రిగఢ్. సో దెబ్రిగఢ్ అనమాట. దెబ్రిగఢ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది దిబ్రూగఢ్. సో దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది బార్గఢ్ డిస్ట్రిక్ట్ అనే బార్గఢ్ జిల్లాలో ఉంటుంది. ఈ జిల్లా అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒడిశా రాష్ట్రం ఉంటుంది. నియర్ ది హీరాకుడ్ డ్యామ్. ఎగ్జాక్ట్లీ ఇది హీరాకుడ్ డ్యామ్ ఉంది కదా. సో హీరాకుడ్ డ్యామ్ అనేది దేని మీద నిర్మించారు? హీరాకుడ్ డ్యామ్ అనేది మహానది మీద నిర్మించారు. సో మహానది అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఈ హీరాకుడ్ డ్యామ్ అనేది మనకి ఇండియాలోనే లాంగెస్ట్ డ్యామ్ అనట. ప్రపంచంలో కూడా ఇది లాంగెస్ట్ డ్యాము. సో ఏదైనా అతి పొడవైన డ్యామ్ ఏదైనా ఉందంటే అది హీరాకుడ్ డ్యామ్. సో ఓకే, అర్థమైంది కదా. హీరాకుడ్ డ్యామ్ అనేది లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ది వరల్డ్. సో ఇండియాలో కూడా. తర్వాత ఇట్ ఫైండ్స్ ఏ స్పెషల్ మెన్షన్ బికాస్ ఆఫ్ ది నోటెడ్ ఫ్రీడమ్ ఫైటర్. సో వీర్ సురేంద్ర సాయి. సో చూడండి, వీర్ సురేంద్ర సాయి డ్యూరింగ్ హిస్ రెబల్ అగైన్స్ట్ ది బ్రిటిష్ హిస్ బేస్ అట్ ది బారాపత్ర వాజ్ లొకేటెడ్ విత్ ఇన్ ది శాంచురీ. సో వీర సురేంద్ర సాయి అని చెప్పేసి ఒక ట్రైబల్ లీడర్ అనమాట. ఈయన ఈ ప్రాంతం నుంచే బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా పోరాడాడు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా పోరాడాడు. ఎవరంటే వీర సురేంద్ర సాయి అనే ఆయన ట్రైబల్స్కి లీడర్గా ఉండి బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా పోరాడాడు. ఎక్కడి నుంచి అంటే ఈ ప్రాంతం నుంచే. సో ఆ బేస్ అనేది బారాపత్ర అని చెప్పేసి ఒక ప్రాంతం అనమాట, ఒక బేస్ అది. సో ఈ ట్రైబల్ మూవ్మెంట్స్కి ఒక బేస్ అనమాట. అక్కడి నుంచి అయితే వీళ్ళు బ్రిటిషర్స్కి అగైనెస్ట్గా పోరాడారు. ఎగ్జాక్ట్లీ ఇది ఈ శాంచురీలో అనమాట, దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీలోనే ఉంటుంది ఈ బేస్ కూడా. తర్వాత ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ ది 1985. సో 1985 సంవత్సరంలో దీన్ని అయితే దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీగా నోటిఫై అయితే చేశారన్నమాట ఈ ప్రాంతాన్ని. ఇందులో మనకి మేజర్గా ట్రీస్ ప్రకారం చూసుకుంటే సాల్ ట్రీ, ఒడిశాలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటే సాల్ ట్రీ. ఈ సాల్ ట్రీ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. తర్వాత మనకి ఎనిమల్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ డీర్స్ కావచ్చు, వైల్డ్ బోర్డ్స్, తర్వాత మనకి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో మనకి అప్పుడప్పుడు ఇండియన్ లిపార్డ్ ఇవి కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్లోరా అండ్ ఫనా ప్రకారం. ఓకేనా, సాల్ ట్రీ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. సో ఒడిశాలో మనం ఎక్కువగా సాల్ ట్రీస్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ సాల్ ట్రీ అనేది ఇందులో చాలా ఫేమస్ అనమాట, ఏది దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో. సో ఇది వచ్చేసి కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాలంట్రీ అవార్డ్స్. సో గ్యాలంట్రీ అవార్డ్స్ తెలుసు కదా మీకు, మిలిటరీలో వాళ్ళు చేసినటువంటి అడ్వెంచర్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సేవకి గ్యాలంట్రీ అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఇది వార్తలు ఎందుకున్నాయంటే రీసెంట్గా మన ఇండియాకి సంబంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 37 గ్యాలంట్రీ అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో వాటిల్లో 8 కీర్తి చక్రాస్ ఉన్నాయి, 29 శౌర్య చక్రాసు డ్యూరింగ్ ది డిఫెన్స్ ఇన్వెస్ట్యూర్ సెరమనీ. సో phase 1 అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. సో న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ స్పేస్ ఇన్స్టిట్యూట్ సెరమనీలో phase 1లో మొత్తం 37 గ్యాలంట్రీ అవార్డ్స్ అయితే ఇచ్చారు. అందులో 8 వచ్చేసి కీర్తి చక్ర అవార్డ్స్ ఉన్నాయి, 29 వచ్చేసి సూర్య చక్ర అవార్డ్స్ అయితే శౌర్య చక్ర అవార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిని గ్యాలంట్రీ అవార్డ్స్ అంటారు. ఈ గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే చూడండి, ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు హానర్ ది యాక్ట్స్ ఆఫ్ ది బ్రేవరీ అండ్ సాక్రిఫైస్ ఆఫ్ ది ఆఫీసర్స్ పర్సనల్స్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అదర్ లాఫుల్లీ కాన్స్టిట్యూటెడ్ ఫోర్సెస్ అండ్ ది సివిలియన్స్. సో మామూలుగా ఇవి ఎవరికి ఇస్తారంటే ఆర్మీ ఆఫీసర్స్ పర్సనల్స్ ఉంటాయి కదా, ఆర్మీకి సంబంధించిన వాళ్ళ ప్రాణత్యాగం చేసినప్పుడు, దేశ సేవలో ప్రాణత్యాగం చేసినప్పుడు, నెక్స్ట్ అడ్వెంచర్గా శత్రువులకు ఎదురుగా పోరాడినప్పుడు,
సో పోరాడినప్పుడు ప్రాణత్యాగం చేసినప్పుడు అమరవీరులు అయినప్పుడు వాళ్ళకి వాళ్ళ ధైర్యానికి వాళ్ళ శౌర్యానికి గుర్తుగా ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారనమాట, గ్యాలంటీ అవార్డ్స్ అనేవి ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఇవైతే ఇచ్చాడనమాట. సో మనకి వీటిలో పరమవీర్ చక్ర అనేది పెద్దది. సో పరమవీర్ చక్ర, తర్వాత మనకి అశోక చక్ర, ఇట్లా చాలా ఉంటాయి. పరమవీర్ చక్ర ఒకటి, అశోక చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర. సో కీర్తి చక్ర ఇట్లా చాలా రకాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ గ్యాలంటీ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే ఆర్మీ పర్సనల్స్కి, ఆర్మీ ఆఫీసర్స్కి అయితే ఇవి ఇస్తారనమాట. ఎందుకు ఇస్తారంటే మేజర్గా 2 థింగ్స్. ఒకటి వచ్చేసి బ్రేవరీ. సో వాళ్ళు శత్రువుకి పోరాడతారు అనమాట. శత్రువు ఎదురుగా పోరాడినప్పుడు వాళ్ళకు అవార్డు ఇస్తారు. ఇంకొకటి సాక్రిఫైస్, వాళ్ళు ప్రాణత్యాగం చేసినప్పుడు, దేశం కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు కూడా ఒక అవార్డు ఇస్తారు అనమాట. ఇట్లా 2 రకాలుగా ఈ 2 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు, గ్యాలంటీ అవార్డ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇమేజ్లో, ఇవన్నీ కూడా గ్యాలంటీ అవార్డ్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆర్మీ జనరల్స్, ఆర్మీ చీఫ్స్, న్యాయ వాళ్ళు పెట్టుకుంటారు కదా, సో జేబుకి పెట్టుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా ఆ మెడల్స్ అన్ని కూడా ఉంటాయి అక్కడ, చక్రాసు అవి. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఎన్టీసీఏ. మనం గత 3 రోజుల నుంచి మనకి ఇది వార్తల్లోనే ఉంది ఎన్టీసీ అనేది. కాకపోతే నేను వైల్డ్ లైఫ్ శాంచురీస్, టైగర్ రిజర్వ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ దీని గురించి అయితే క్లారిటీగా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఎందుకు వార్తల్లో వచ్చిందో చూద్దాం. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రీసెంట్లీ అప్రూవ్డ్ ది షిఫ్టింగ్ ఆఫ్ 3 tigresses. సో 3 tigresses ఫ్రమ్ ది రత్నంబోర్ టైగర్ రిజర్వ్ టు ది 2 other స్టేట్ రిజర్వ్స్. సో రత్నంబోర్ టైగర్ రిజర్వ్, సో రత్నంబోర్ టైగర్ రిజర్వ్స్ నుంచి 3 టైగర్స్ అనమాట, 3 ఫిమేల్ టైగర్స్ని ఎక్కడికి పంపిస్తున్నారంటే వేరే స్టేట్స్లో ఉన్నటువంటి రిజర్వ్స్కి రీలొకేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది వార్తలకు అయితే వచ్చింది. ఈ రీలొకేషన్ కావచ్చు, టైగర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా ఎన్టీసీఐ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. సో తర్వాత మనం చూద్దాం అసలు ఎన్టీసీ అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ స్టార్టరీ బాడీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ ది క్లైమేట్ చేంజ్. సో ఒక స్టార్టరీ బాడీ అనమాట. సో ఎన్టీసీ అనేది ఒక స్టార్టరీ బాడీ. దేనికైతే పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. సో ఈ మినిస్ట్రీ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక స్టార్టరీ బాడీ లాగా ఎన్టీసీ అయితే ఉంటుంది అనమాట. తర్వాత దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2006వ సంవత్సరంలో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యమృగ సంరక్షణ చట్టం కింద ఈ స్టార్టరీ బాడీని ఎన్టీసీఏని తీసుకొచ్చారు. ఈ ఎన్టీసీఏనే మనకి ప్రాజెక్ట్ చీతా కూడా, నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మనం తీసుకొచ్చిన చీతాలకు సంబంధించిన ప్రాజెక్ట్ చీతా కూడా ఎన్టీసీఏ కింద వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా మన ఇండియాలో టైగర్స్ని కాపాడడం కోసం, సంరక్షించడం కోసం ఈ ఎన్టీసీఏని తీసుకొచ్చారు. దీన్ని వన్యమృగ సంరక్షణ చట్టం మీద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద కూడా తీసుకొచ్చారు. అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు 2006లో అనమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రత్నంబోర్ టైగర్ రిజర్వ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు రత్నంబోర్ టైగర్ రిజర్వ్ నుంచి వేరే స్టేట్స్లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్కి పంపిస్తున్నారు కదా, 3 ఫిమేల్ టైగర్స్ని పంపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రత్నంబోర్ టైగర్ రిజర్వ్ గురించి చూద్దాం. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. రత్నంబోర్ టైగర్ రిజర్వ్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇది జంక్షన్ అనమాట. మనకి ఆరావళి హిల్స్, వింధ్యా హిల్స్. సో ఆరావళి హిల్స్, వింధ్యా హిల్స్, ఈ 2 హిల్స్ కలిసే ప్రాంతంలో 2 జంక్షన్లో కలుస్తాయి కదా, ఆ జంక్షన్లో ఈ రత్నంబోర్ టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది. అంటే మనకి మధ్యప్రదేశ్ బోర్డర్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఫ్లాగ్షిప్ స్పీసీస్ ఇది ప్యాంథరా టైగ్రిస్. సో ప్యాంథరా టైగ్రిస్ ద ఇండియన్ ఆర్ ది బెంగాల్ టైగర్. సో ఇది సైంటిఫిక్ నేమ్ అనమాట. సో సైంటిఫిక్ నేమ్ ప్యాంథరా టైగ్రిస్. ప్యాంథరా టైగ్రిస్ అంటే మన ఇండియన్ టైగర్ అనమాట. సో ఇండియన్ టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథరా టైగ్రిస్. ఇండియన్ టైగర్ లేదా బెంగాల్ టైగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇండియన్ టైగర్నే బెంగాల్ టైగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇవి చాలా ఫేమస్ అనమాట. రత్నంబోర్ టైగర్ రిజర్వ్లో సఫారీ జరుగుతూ ఉంటుంది. సఫారీకి వెళ్తారు ఎక్కువగా. ఈ రత్నంబోర్ టైగర్ రిజర్వ్లో బెంగాల్ టైగర్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. ఇండియన్ టైగర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చాలా ఫేమస్ అనేది. మనకి ఫారెన్ టూరిస్టులు అందరూ వచ్చినప్పుడు రత్నంబోర్కి వెళ్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఏ రివర్స్ ఉంటాయంటే మేజర్గా ఇందులో చంబల్ రివర్ ఉంటుంది. చంబల్ రివర్ సౌత్ సైడ్. సో సౌత్ సైడ్ చంబల్ రివర్ ఉంటుంది. బనాస్ రివర్ వచ్చేసి నార్త్ సైడ్ ఉంటుంది. సో ఉత్తరం వైపు మనకి నార్త్ సౌత్ ఉంటుంది. సో మనకి ఉత్తరం వైపు బనాస్ రివర్ ఉంటుంది, సౌత్ వైపు దక్షిణ వైపు చంబల్ రివర్ అయితే ఉంటుంది అనమాట. ఏది ఈ టైగర్ రిజర్వ్ ఎగ్జాక్ట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైగర్ రిజర్వ్ అనుకుంటే, సో ఇది టైగర్ రిజర్వ్. సో ఇక్కడ మనకి ఆరావళి హిల్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి వింధ్యా హిల్స్ అయితే ఉంటాయి అనమాట. వింధ్యా హిల్స్ ఉంటాయి, ఇక్కడ ఆరావళి హిల్స్ ఉంటాయి. సో మనకి నార్త్ సైడ్ వచ్చేసి బనాస్ రివర్ ఉంటుంది. సో బనాస్ రివర్ అనేది నార్త్ వైపు ఉంటుంది. సో సౌత్ వైపు వచ్చేసి చంబల్ రివర్ ఉంటుంది. సౌత్ వైపు వచ్చేసి చంబల్ రివర్, అర్థమైంది కదా. సౌత్ వైపు చంబల్ రివర్ ఉంటుంది, నార్త్ వైపు బనాస్ రివర్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ వీటికి సంబంధించి. తర్వాత రత్నంబోర్ పోర్టు. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ లొకేటెడ్ విత్ ఇన్ ది ఆర్టీఆర్. సో మనకి రత్నంబోర్ పోర్టు తెలుసు కదా, రత్నంబోర్ పోర్టు ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో మన భారతదేశంలో ఉండే 40 వారసత్వ సంపదలు ఉన్నాయి కదా, గుర్తింపు ఉంది కదా వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అందులో ఒకటి రత్నంబోర్ పోర్ట్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఈ రత్నంబోర్ పోర్ట్ అనేది ఈ టైగర్ రిజర్వ్ మధ్యలో ఉంటుంది. ఈ టైగర్ రిజర్వ్ లొకేషన్స్లోనే ఉంటుంది. దీని టూరిస్టులు అందరూ కూడా వెళ్తూ ఉంటారు చూడడానికి. చాలా చాలా ఫేమస్ అనమాట. రాజస్థాన్లో మనకి కుంభల్గఢ్ పోర్ట్ కావచ్చు, తర్వాత రత్నంబోర్ పోర్ట్, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అక్కడ. సో ఇదనమాట, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తుపెట్టుకుని రత్నంబోర్ పోర్ట్ కూడా ఇక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ యూరప్ డే అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో మామూలుగా
European Union's delegation in the Israel Monday, May 8, cancelled its European Day diplomatic reception over the planned participation of the far-right Israeli minister Itamar Ben-Gvir, saying that he does not want to offer a platform to someone who views contradictory values of the US transfer. So ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే మామూలుగా ఇజ్రాయెల్కి యూరోపియన్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ యూరోప్ డే సెలబ్రేట్ చేయడానికి ఇజ్రాయెల్ వాళ్ళు అయితే విచారం వ్యక్తం చేస్తారు. వాళ్ళు ఇంట్రెస్ట్గా లేరనమాట. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది ఇజ్రాయెల్కి అగైనెస్ట్గా ఉంటుంది ఎప్పుడు. సో డిప్లొమాటిక్ రిలేషన్స్లో యూరోపియన్ యూనియన్ అనేది ఎప్పుడు కూడా దానికి అగైనెస్ట్గా ఉంటుంది కాబట్టి మాకు అంత ఇంట్రెస్ట్గా లేదని చెప్పేసి వాళ్ళైతే చెప్పాడనమాట. అసలు యూరోప్ డే అంటే ఏంటి? సో యూరోప్ డే అనేది మామూలుగా May 8 అనమాట. సో May 8, సో మనకి May 8 అనమాట. సో May 8, 1945. సో 1945లో ఇది సెలబ్రేట్ చేస్తారన్నమాట. అప్పటి నుంచి జరుగుతుంది May 8, 1945. ఎందుకంటే 1945లో జర్మనీ అనేది లొంగిపోతుంది అనమాట. జర్మనీ అనేది సెకండ్ వరల్డ్ వార్లో యూరోపియన్ కంట్రీస్కి లొంగిపోతుంది. సో అందువల్ల అప్పుడు యుద్ధం అనేది ఆగిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. కాబట్టి అప్పటి నుంచి యూరోప్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడంటే May 8, 1945 నుంచి, అప్పుడే కదా 1935 నుంచి 45 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ జర్మనీ అనేది కంప్లీట్గా లొంగిపోవడం వల్ల యుద్ధం అనేది ఆగిపోతుంది అనమాట. అప్పటి నుంచి దాన్ని యూరోప్ డే అనేది జరుపుకుంటారు May 8 ఎవ్రీ ఇయర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్ నుంచి కాన్సెప్ట్ అనేది తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్రతిరోజు. ఇవన్నీ కూడా నేను కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, ఫ్యాక్ట్స్ డీప్ నాలెడ్జ్తో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ తీసుకొని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇస్తుంటాను. కాబట్టి యూపీఎస్సీ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్కి మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.